క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అంటున్నాడు. ఈ భూలోకంలో మానవ మాతృలమైనటువంటి మనకు శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. శ్రమలు అవి మంచి వాళ్ళకు వస్తాయి, మరి చెడ్డవాళ్ళకి వస్తాయి. ప్రభు నెరిగినటువంటి వాళ్ళకు వస్తాయి, ప్రభు నెరగినటువంటి వాళ్ళకు వస్తాయి. ఈ శ్రమలు అనే దానికి కులము, మతము, భేదము అనేది ఉండనే ఉండదు. ఈ శ్రమలు అనేవి మనుషుల వల్ల వచ్చే ఉంటాయి, సాతాను శక్తుల ద్వారా వచ్చే ఉంటాయి, శారీర రీతిగా వ్యాధుల రూపంలో వచ్చే ఉంటాయి. ఈ శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడుచున్నటువంటి మానవ మాతృలైనటువంటి వారికి మరి దైవ భక్తుడైనటువంటి యాకోబు గారు ఇచ్చే సందేశం ఏంటంటే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అంటున్నాడు. శ్రమలలో, బాధలలో ఉన్నటువంటి వాళ్ళకి నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు. అయితే ఏం చేస్తే ఈ శ్రమల మధ్యలో మనం నిలబడగలుగుతాం అనే దానిని ఆయన శిష్యుడైనటువంటి యాకోబు స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థనలను వినేవాడికి చేయాలి. దేవుని యొక్క వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో మరి 65వ కీర్తనలో 2వ వచనం అంటాడు, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని అంటున్నాడు. శ్రమల మధ్యలో, ఆపత్కాలములు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయదగిన వాడు యేసుక్రీస్తు. ఆయన ప్రార్థనలు ఆలకించేవాడు, ప్రార్థనలకు జవాబునిచ్చేవాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎలాంటి శ్రమలు నిన్ను కృంగదీస్తున్నాయి? ఎలాంటి శ్రమల ద్వారా నీవు బలహీనుడు అవుతున్నావు, బలహీనురాలు అవుతున్నావు? ఎలాంటి శ్రమల ద్వారా కృంగిపోయి ఉన్నావు, నలిగిపోయి ఉన్నావు? నలిగిన అనుభవములు, కృంగిన అనుభవాలను ఉన్నావేమో. భయపడకు. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది. పరిశుద్ధ లేఖనాలలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం పరిశోధించినట్లయితే, మరి కీర్తనల గ్రంథంలో 50వ కీర్తన 15వ వచనం మనం చూసినట్లయితే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని అంటున్నాడు. ఆపత్కాలమున శ్రమలలో ఉన్నప్పుడు, శ్రమలు నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు, బాధలు నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు నీ మొరను ఆలకించగలిగేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అద్భుతం చేయగలిగేవాడు ఆయన. నీ కన్నీటిని తుడుచువాడు ఆయన. నీ వేదనను చూచువాడు ఆయన. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయమును కలవరపడనీయకు. ఈ శ్రమలలో నేనేం చెయ్యాలి? ఎలా బయటికి రాగలను? నేనేం చెయ్యాలనుకుంటున్నావేమో. ఇదిగో నీ మొరను ఆలకించువాడు, నీ ప్రార్థనను ఆలకించువాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, సదాకాలము జీవించుచున్నటువంటి యేసు ప్రభు నీతోనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. నీ బాధను చూసి, నీ కన్నీటిని చూసి
నీ మొరను ఆలకించి నీకు జవాబునివ్వడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీ బాధల నుండి, నీ శ్రమల నుండి బయటికి తీసుకుని వచ్చి నీకు నెమ్మదినివ్వడానికి నీతోనే ఉన్నాడు. భయపడకు. అందుకే ప్రభు అంటాడు, భయపడకము, నేను నీకు తోడయ్యున్నాను అంటాడు ఆయన. శ్రమల మధ్యలో, బాధల మధ్యలో కృంగిపోకు, మోకరించు, ప్రార్థన చేద్దాం. మహాఘనుడైన మా పరలోకపు తండ్రి, శ్రమల మధ్యలో, బాధల మధ్యలో ఉన్నటువంటి బిడ్డలు, ఈ సువార్తను వింటున్నటువంటి బిడ్డలను ప్రభువా మీరు దీవించండి. నీ బిడ్డల యొక్క ఆవేదనను, ఆర్తనాదాన్ని వినండి ప్రభువా. శ్రమలలో ఉండి ఎవరైతే నీకు మొరపెట్టుచున్నారో ఆ బిడ్డలను ప్రభువా మీరు కటాక్షించి కరుణించి నీ బిడ్డలను ధైర్యపరచుము నాయన. గుండెల్లో ఉన్న ఆవేదన నుండి విడుదలనివ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, అద్భుతం చేయండి. శ్రమల నుండి విడుదలనివ్వండి. మీ నామానికి మహింకరంగా నిలబెట్టుకోండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రార్థన చేశాం. ప్రభు ప్రార్థన ఆలకించున్నాడు. తప్పక నీకు జవాబునిస్తాడు. భయపడకు, కృంగిపోకు, ధైర్యంగా ఉండు. నిన్ను ప్రేమించుచున్న యేసు త్వరలో నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్.